హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈ రోజంతా సింగయ్య ఎలా చనిపోయాడు అని చెప్పి డిస్కస్ చేసుకుంటుంది కదా. అది ఆర్టిఫిషియల్ వీడియోనా లేకపోతే క్రియేటెడ్ ఏఐ జనరేటెడ్ వీడియోనా అన్నది ఇంకా పెద్ద ఎత్తున నెటిజన్లు, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి అంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇట్లాంటిది ఒక అద్భుతం అనమాట. ఎందుకంటే పొలిటికల్ ఈవెంట్స్ అంటేనే ఇంకా కొన్ని హంగామాలు ఉంటాయి, పబ్లిసిటీ స్టంట్స్ ఉంటాయి. అందులో జనరల్గానే చనిపోవడాలు కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ లేనిది తొలిసారిగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని A2గా ఒక కేసులో పెట్టడం అనేది హైయెస్ట్ హైలైట్ అనమాట. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో స్పందించాడు. ఆయన చాలా తీవ్రమైన అంశాలను, ప్రశ్నలను ఈ కూటమి సర్కారుకు, ముఖ్యంగా చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది, సంచలనమైంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. సిబిఎన్ గారు, ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? కొత్తగా దిగజార్చేది ఏంటి? ఆయన రాజకీయం అంటేనే దిగజారుతాను. చంద్రబాబు గారు, అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము అలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప? ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే మూడు లేనప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా. Z+ సెక్యూరిటీ ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీస్ అయినా Z+ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా మీకైనా ఒకటే, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్. మరి Z+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు, Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా Z+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా? Z+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి. అది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను అంటే మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, మీరిచ్చిన పైలట్ వెహికల్స్ మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రోటోకాల్. ఈరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్, రాజకీయాలు? ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటికి పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయట పెడితే మీ పాలనా వైఫల్యాలను, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నిటిని నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి. ఒకటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెడ్డపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రతిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఓ మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేము నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషే, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం. అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా, మీ పర్యటనల సమయంలో
మీ మీటింగ్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత మేరకు చేశారు, మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది, ఇప్పటికైనా మారండి అని ఇంత పెద్ద ఎత్తున గడ్డి పెట్టిండు కదా. ఇంకా దీన్ని తీసుకొని ఇక ఇందులో లోపాలను, లూప్ హోల్స్ని తీసుకొని ఇక దానిలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏంది? ఇంకా దిగజారుడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ పరాకాష్ఠగా మారినాక ఇంకా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆవేదన, ఆక్రందన ఇవన్నీ ఎవరికి అక్కడికి వస్తాయి? ఈరోజు 6 సెకండ్ల వీడియోను చూపించి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ ఒక కామన్ పాయింట్, ఇంతకుముందు ఒక స్టోరీలో కూడా అడిగినాం కదా, 4000 కేజీలు అంటే 4 టన్నుల బరువు ఉండే ఒక వెహికల్ ఒక మనిషి మీద వెళ్తే బాడీ ఏం కాదా? మంచిగా కులాసాగా ఆ మనిషి పక్కన ఉంటాడు. యాక్చువల్గా ఆ మనిషి చనిపోవడం బాధాకరం, అది చాలా తీవ్రమైన నష్టం, అందులో ఏ డౌట్ లేదు. కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఈ రాద్ధాంతానికి ఆన్సర్స్ ఉన్నాయా? 4 టన్నులుండే ఒక వెహికల్ ఒక మనిషి మీద వెళ్తే బాడీ ఛిద్రమై తల పగిలిపోతుంది కదా. మరి అట్లాంటి సన్నివేశాలు ఏం జరగలేదు. పోనీ అంతమంది ఉన్నారు, ఎవరెవరో అలర్ట్ చేసి ఉంటారు. ఆ మనిషిని ఆ వెహికల్ ఎనికెళ్ళకో ముందరకు తీసి, ముందరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనిషి మీదకి ఎక్కిపోవాలి, ఆ సింగయ్యను దాటిపోవాలి. లేదు ఆయనను తీయాలంటే వెహికల్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ 2 జరిగినప్పుడు ఎవరో ఒకరు వీడియో తీసింటారు కదా, మరి ఆ వీడియో ఎందుకు బయట పెట్టట్లేదు? సో దీంట్లో చాలా చాలా కుట్రకోణాలు ఉన్నాయి. వీటన్నిటి పక్కన పెడితే లింగయ్య హాస్పిటల్లో చేరి కొద్దిసేపు ఆయన ప్రాణాలతో ఉండి ట్రీట్మెంట్ కూడా జరిగిందని చెప్పి తాజా వాదన వినిపిస్తూ ఉంది. ఈ పచ్చమూకలే ఆయనను ఉసిగొల్పి ఏమైనా చేసి ఉంటారా అన్న అనుమానాలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉనికిని కానీ ఆయన పొడ కానీ గిట్టకుండా భూస్థాపితం చేస్తామని ఎట్లా మాట్లాడుతున్నారో చూసారు కదా. సింగయ్య మరణం వెనుక అది మర్డర్ కూడా అయి ఉండొచ్చు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయనను చంపి అది జగన్మోహన్ రెడ్డి మీద వేసి నాటకాలు ఆడుతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంతసేపు ఈ లొల్లాయి మీడియాతోన, ఈ పచ్చ హమాస్గాలతోన డిబేట్లు, డిస్కషన్స్ కాకుండా ప్రభుత్వం పారదర్శకంగా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఏం జరిగింది అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అప్పుడు మీకు చిత్తశుద్ధినట్టు. ఒకవేళ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏటుగా చేర్చి అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటే, గతంలో 2016లో చంద్రబాబు కాన్వాయ్ గుద్ది ఒక ఆయన చనిపోయిండు. ఆ కేసును కూడా ఈ ప్రభుత్వం తిరగదోడాలి. 2018లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ గుద్ది ఆయన పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త రామకృష్ణ అని చనిపోయాడు. మరి వాటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే పుష్కరాలలో 29 మందిని చంపిన ఘటనలో ఇది కంప్లీట్ పబ్లిసిటీ స్టంట్. దానికి బాధ్యులు ఎవరు? చంద్రబాబు కుటుంబం కాదా? బోయపాటి సీన్ చేసిన డైరెక్షన్ ఈవెంట్ కాదా? దానికి బాధ్యత వహిస్తూ, అలాగే కందుకూరులో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబు పర్యటన కారణంగా, అంతకుముందు గుంటూరులో 6 మృతికి, తొక్కిసలాట్లో 6 మృతికి కారణమైన చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? సో వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.